నమః శివాయ నమః. జయ 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 శ్రీ వెంకటేశ, జయ 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 హో శ్రీ శ్రీనివాస. కానలలో నా వంటి వాడవై తిరుగుతూ వకులను చేరితివయ్య, వకుల మాతకు ముద్దు బిడ్డవై మురిపముతోనే పెరిగితివయ్య. జయ 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 శ్రీ వెంకటేశ. కోటి చేతులు నిన్ను మొక్క, కోటి గొంతులు నిన్ను గోవిందయని కొలువ. కోటి చేతులు నీకు మొక్క, కోటి గొంతులు గోవింద గోవిందయని కొలువ. కొండలేడింటిపై కొలువు తీరేవయ్య శ్రీ వెంకటాధీశ జగదీశ. కరుణలేలగరావిమం కమలేశ శ్రీ వెంకటాధీశ జగదీశ. వెంకటేశ, వెంకటేశ్వర, వెంకటీధీశ, వెంకటాచలపతి, జగానికి అధిపతి. ఆ అధిపతిని మనం అంతా కూడా దాసులం, సేవకులం. ఆయన యొక్క పాదాల ముందు తుడిచే అంత అదృష్టం కూడా ఉంటుందో ఉండదు. ఉంటే ఆనందం. ఉండాలి అంటే ఆయన్ని నమ్ముకోవాలి. మరి ఆయన నమ్ముకోవాలంటే మనలో ఉండేటువంటి అన్ని మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆయన గుణాలు మనం అలవర్చుకోవాలి అని చెప్తాడు. అని చెప్తూ ఉంటే ఆ సమయానికి గ్రామస్తుల్లో ఒక వ్యక్తి లేచి, గురువుగారు, ధేనుకాసురుడు అనే ఒక గాడిద రాక్షసుడిని బలరామకృష్ణుడు చంపేశారు, వాడు బంధువులు కూడా చంపారు అది చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు. చెప్తానైనా మనం అదే చర్చించుకుందాం. ఎందుకంటే జ్ఞానాన్ని భగవంతుని నుండి తప్పితే ఇంక జ్ఞానం మనకి ఎక్కడ రాదు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానమే గురువులకు ఉంటుంది, గురువులు ఇచ్చే జ్ఞానమే మనకు ఉంటుంది. భగవంతునికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చెప్పలేరు, భగవంతుని కాదని ఏమి చేయలేరు. భగవంతుని అనుగ్రహం లేకుండా ఏది జరగదు. ఏది జరగాలన్నా భగవంతుని అనుగ్రహం ఉండాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. విఘ్నేశ్వరుడు తృప్తిపరచందే ఏ కార్యం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అది పార్వతి పరమేశ్వరుల వరం ఆయనకి. ఇప్పుడు మనం ఈ యొక్క బృందావనంలో సంచరిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం ఎదిగారు. వాళ్ళు బలరామకృష్ణుడిద్దరు కూడా వాళ్ళ శక్తులు వాళ్ళకి తెలిసి వచ్చాయి, కూడా తెలుసుకున్నారు బలరాముడు కూడా. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి రాక్షసులు అక్కడంతా ధేనుకాసురుడు అనేవాడు మమ్మల్ని పండ్లు తిననే లేదు, వాడే విపరీతంగా బంధువులంతా మమ్మల్ని అంతా కొడుతున్నాడు పడుతున్నాడు చెప్తే వెంటనే ఆ మాట వినంగానే బలరామకృష్ణుడు ఇద్దరు కూడా మెల్లిగా వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. శ్రీకృష్ణుడు కూడా నవ్వుకుంటున్నాడు. సరే, ఇక్కడ ఇది కూడా ఒక లోక కళ్యాణ కార్యక్రమం చేయాలి కదా. లోక కళ్యాణం చెయ్యాలి అంటే దుర్మార్గుల్ని హతం చేయాలి. దుర్మార్గులు నశించిందే లోక కళ్యాణం జరగదు, మానవ వికాసం జరగదు, మానవులకు మంచి జరగదు, మనుషులు ప్రశాంతంగా జీవించలేరు, మనుషులు ఆనందంగా ఉండలేరు. నిత్యం దుఃఖం, బాధం, కష్టాలు, వేదనలు, ఆవేశాలు, ఆక్రోశాలు ఇలాంటివి నిండుకొని ఉంటాయి. ఎందుకు? దుష్టులు ఉండరు కాబట్టి. ఆ దుష్టుల్ని తొలగించేస్తే అందరూ హాయిగా బతుకుతారు. అబ్బా, మనలో ఉండే దుష్టుడు వెళ్ళిపోయినాడు, దుష్టుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. దుష్టుడు మనలోనే ఉన్నాడు, భగవంతుడు మనలోనే ఉన్నాడు, అందరూ మనలోనే ఉన్నారు. మనిషి జన్మలో అన్నీ మన ఆలోచనలోనే ఉన్నాయి. ఆలోచించే విధానం మార్చుకోవాలి. ఆలోచించే విధానం మార్చుకుంటే మనం కూడా భగవంతుని యొక్క ప్రేమకు ఆమెకు పాత్రులు అవుతాం. ఆయన యొక్క దైవ గ్రంథం, కాలగ్రంథం, దాంట్లో మన పేరు కూడా లిఖించబడుతూ వస్తుంది. ఎందుకు? పుణ్యలోకాలకు పోయేదానికి ఇది మొదటి పరీక్షలో నెగ్గావు. అనేక పరీక్షలు పోవాలి, పుణ్యలోకాలకు పోవాలి, సామాన్య విషయం కాదు అని చెప్తూ ఉంటే ఈ విధంగా వాడు చంపంగానే ఏమైందంటే, వాడు ఎప్పుడైతే మరణించాడో వారు
ప్రాణోత్క్రమణ కాలము. ప్రాణోత్క్రమణ కాలము అంటే మనకు సంస్కృత భాషలో ఉంది కనుక మనకు దాని అర్థం మాత్రం కొద్దిగా స్ఫురిస్తుంది. ఏమంటే ప్రాణము పోయే సమయంలో. అంతవరకు ఎట్లున్నారు వాళ్ళు? గాడిదల రూపంలో ఉన్నారు. గాడిదలుగా బాగా ఆ చెట్లను ఊపి ఊపి ఆ తాళపత్రాలను అంటే తాడి చెట్ల యొక్క పండ్లను తింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆనందిస్తూ ఎప్పుడు గోపాలకృష్ణుడు రాకుండా పోతాడా, వాడిని మనం చంపేస్తాం కంసుని ఆజ్ఞానుసారం అనుకొని కాచుకొని ఉంటాం. అదే సమయానికి గోపాలు పోవడం చెప్పడం జరిగింది. ఇప్పుడేం జరిగింది? బలరాముడు కృష్ణుడు విజృంభించాడు. యదుకులంలో ఉన్నటువంటి యాదవ వీరులు శ్రీకృష్ణుడు బలరాముడు అక్కడ ఏం ఊరు గమ్మని ఉండలేదు. వాళ్ళ బృందావనంలో వీరాది వీరులుగా తయారు చేస్తున్నాడు యదుకుల వాసులను, కొంతమంది యువకులను మహాబలవంతులుగా అనేక విద్యలు నేర్పించే వాళ్ళకి అనేక విధాలుగా వాళ్ళని ఒక శక్తి స్వరూపులుగా మార్చి ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క బలరామ శక్తి కలిగినటువంటి వాళ్ళగా ఉన్నారు ఆ యోధులు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి ఉన్నటువంటి రాక్షస గణాలు అన్ని గాడిద యొక్క కాళ్ళు పట్టుకోవడం, వెనక కాళ్ళు కొట్టడం, కొట్టడం చెట్లు పడిపోవడం, కొట్టడం చెట్లు పడిపోవడం. ఈ తాళపత్ర చెట్లన్నీ కుప్పకూలిపోయినాయి. దాని కింద రాక్షసుడు గాడిదిగా ఉన్న వాళ్ళు రాక్షసులుగా మారిపోయినారు. అంటే ప్రాణోత్క్రమణ కాలము అంటే ప్రాణం పోయినాక వాళ్ళు ఏంగా మారినారు? రాక్షసులుగా మారినారు. ఈ రాక్షసులు మారిన తర్వాత అక్కడ ఎట్లా ఉందంటే ఆ యొక్క తాటి చెట్లు ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా, భూమి అంతా కూడా రక్తసిక్తమైపోయి ఉంది. రాక్షసుల రక్తంతో ప్రవహిస్తూ ఉంది. అక్కడ తాటి చెట్లు కూలిపోయి, తాటి పండ్లు కూలిపోయి, కారు మేఘాలు ఒకేసారి భూమిని కప్పేశాయి అన్నట్లు. ఇలా అందరూ ఆనందించారు. గొప్ప బాలకులు అందరూ కూడా పరమాత్మను బలరాముని ఇద్దరిని కూడా వాళ్ళ మెడలో పూలమాలలు వేసి వాళ్ళ అలంకృతులను చేసి ఆనందిస్తూ అనేక విధాల గెంతుతో పాటలు పాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత అందరికన్నా బాగా సంతృప్తి పడింది, సంతోషపడింది ఎవరు అంటే దేవతలు. ఎందుకు? రాక్షసులకు దేవతలకు ఎప్పుడూ వైరం. దేశాల మధ్యలో అనేక వైరాలు ఉంటాయి. కొన్ని దేశాలు మా దేశం గొప్పది, మీ దేశం గొప్పది, ఏ దేశం గొప్పదో అన్నీ గొప్పవే. ఆఖరికి కొట్టుకొని చావడము, దేశాలలో రక్తసిక్తం అవ్వడం. రక్తసిక్తం కానటువంటి దేశ చరిత్ర అంటే ఎక్కడా లేదు అని అంటాడు శ్రీశ్రీ మహాకవి. ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తమీడన పరాయణత్వం. అవన్నీ ఎందుకు జరిగినాయి? తాము ప్రేమించినటువంటి స్త్రీలకు వాళ్ళ కోసం రాజులు కొట్లాడుకొని తెచ్చారు. స్త్రీల వల్ల అనేక యుద్ధాలు జరిగాయి, అనేక రాజ్యాలు పోగొట్టుకున్నారు, అనేక విధాలుగా హింసరతంగా దిగారు. అదేవిధంగా ప్రతి పురుషుడికి వెనకాల చెడు కర్మలు చేయించాలన్నా కూడా స్త్రీలు ఉంటారు, వాళ్ళ భావాలే ఉంటాయి కొన్ని. ఎందుకు? వాళ్ళు ఏదో కొంచెం కోరికలు కోరడం, వీళ్ళు దానికోసం చేయడం. అదేవిధంగా ప్రతి స్త్రీ ఉన్నతంగా ఎదగాలంటే వెనకాల పురుషులు కూడా ఉంటారు. స్త్రీలు ఎదుగుతున్న కాలం ఇది. మహాతల్లులు ఉద్యోగాలు చేసుకుంటూ మగాళ్ళతో సమానంగా జీవిస్తున్నారు. అటువంటి తల్లులను మనం గొప్ప భారత వీరనారీమణులుగా గుర్తించాలి. ఆ వీరనారిత్వం వల్లనే ఇప్పుడు దేశం కొంతవరకు బాగా అభివృద్ధి చెందింది. అంతవరకు స్త్రీ ఒక బానిసలాగా ఇంట్లో చూడబడేది పూర్వకాలం. ఇప్పుడు అది పోయింది. స్త్రీలు పురుషులు అనే భేదం లేదు. ఈ విధంగా రాక్షసులు ఎప్పుడైతే చచ్చిపడి అక్కడ పడిపోయినారో ఎవరు సంతోషించారంటే దేవతలు సంతోషించారు. మానవ లోకంలో కూడా దుర్మార్గులు నశిస్తే మానవులమంతా ప్రశాంతంగా ఉంటాం. అలా లేనప్పుడు దుర్మార్గులు చెలరేగిపోతున్నప్పుడు, రక్షించాల్సినటువంటి వాళ్ళే భక్షించే స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు దుఃఖం కాకుండా ఏం మిగలదు. కనుక దేవతలు ఏం చేశారంటే దేవతా పుష్పాలు, పారిజాతాలు, మనోరంజనాలు, మల్లెలు, అనేక సుగంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలు, అన్ని దివ్య పుష్పాలన్నీ బలరామకృష్ణుల మీద వర్షంలాగా కురిపించారు. ఆ వర్షంలో శ్రీ పరమాత్ముడు అందరూ అక్కడ నుండి గోపాలకులు కూడా ఆనందంగా వీణ తర్వాత
శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఇంకా వచ్చిన పని ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఉండే దుష్టులను సంహరించేశాం. తర్వాత మన యొక్క సొంత గ్రామానికి వెళ్ళిపోతాం. వజ్రపురం. వజ్రపురం అంటే రేపల్లె. గోకులంతా కలిసి దాన్ని వజ్రపురం అంటారు. రేపల్లెకు ప్రయాణం అవ్వాలని నిర్ణయించుకున్నాను. మనం కూడా కాసింత విశ్రాంతి తీసుకుని తర్వాత చెప్పుకుందాం. హరి ఓం. త్వమేవ మాతా చ పితా చ త్వమేవ బంధూ సఖినం త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ త్వమేవ శరణం మమ దేవ అన్యదా శరణం నాస్తి తవ పాదం శరణం మమ. అన్యదా శరణం నాస్తి తవ పాదం శరణం మమ. కృష్ణం వందే జగద్గురు.